I am to announce to the House that up to 5 p.m. on 20th June 2014, the time and date fixed for receiving the nominations for election to the office of the Deputy Speaker, the following nominations have been received. Sri Mandali Buddha Prasad Garu, the Honourable Member, is nominated by the following: Sri N. Chandrababu Naidu Garu, Honourable Leader of the House; Sri Devineni Uma Maheswara Garu, Sri Nimmakayala Chinna Rajappa Garu, Sri Talari Aditya Garu, Sri B. Prasad, Dr. Kamineni Srinivas Garu, Sri Tenali Syavan Kumar Garu, Sri Sriram Rajgopal Garu, Sri Gollapalli Surya Rao Garu. I am further to announce to the House that Sri Mandali Buddha Prasad has been elected unanimously to the office of the Deputy Speaker, since Sri Mandali Buddha Prasad is the only one candidate duly nominated. I congratulate Sri Buddha Prasad heartily. I invite him to the chair. అధ్యక్ష, మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. మండలి వెంకట కృష్ణారావు గారు అంటే రాష్ట్రంలో తెలియని వారు ఎవరు ఉండరు. అదేవిధంగా మీరు ఒక విలువలు కలిగిన ఒక రాజకీయవేత్త, గాంధేయవాది, భాషాభిమాని. దివ్యసేమ పునర్నిర్మాణానికి మీ తండ్రి గారు ఎనలేని కృషి చేయడం, ఆ రోజుల్లోనే మీ తండ్రి గారికి చేదోడు వాదోడుగా మీరు కూడా సహాయ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా మీకు అభినందన తెలియజేసుకుంటూ, మీరు ఆ చేరకు వన్నె తెస్తారు. మీ వల్ల ఆ చేరకే వన్నె వస్తుందనేది నా అభిప్రాయం. మరొక్కసారి మీకు అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎల్లప్పుడూ చిరునవ్వుతో హుందాగా వ్యవహరించే మీరు డిప్యూటీ స్పీకర్గా కూడా మీ బాధ్యతలను నిష్పక్షపాతంగా నిర్వర్తించి ఈ శాసనసభ గౌరవాన్ని పెంచుతారని, సభ్యుల హక్కులను కాపాడుతారని ఆశిస్తూ మరొకసారి మీకు హృదయపూర్వకంగా శుభాశీస్సులు కూడా తెలియజేసుకుంటున్నాను. రేపటి నుంచి కూర్చోండి, నిశ్శబ్దంగా ఉండండి, మాట్లాడండి అని 3-4 పదాలని ఇక్కడి నుంచి పలికే అవకాశం ఉంటుంది. అయితే కొంత ఒక శాసనసభ్యుడిగా నా యొక్క గతంలో 2 పర్యాలు పనిచేయటం జరిగింది. శాసనసభ అనగానే దానికి ఆయువు ప్రశ్నోత్తరాలు. ప్రశ్నోత్తరాల ద్వారా మనం ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకురావటం, అలాగే ప్రభుత్వం ఆలోచనలు ప్రజలకు చేరవేయటానికి అది ఎంతో ఉపకరించే అంశం. ఆ రోజుల్లో మా నాన్నగారు రాత్రి 11-12 గంటల వరకు ప్రశ్న వస్తే చాలా కసరత్తు చేస్తూ ఉండేవాళ్ళు. అధికారులను పెట్టిన ప్రశ్నలు ఏమొస్తాయా అని చెప్పి పుచ్చలపూడి సుందరయ్య గారు, గౌతుల అచ్చన్న గారు, వావిడాల గోపాలకృష్ణ గారు, ఇలాంటి మహానుభావులందరూ కూడా కూర్చుని వాళ్ళు కొన్న అపారమైన అనుభవంతో అనేక ప్రశ్నలు సంధిస్తూ ఉంటే మంత్రులు ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉండేవారు. నేను మంత్రిని అయిన తర్వాత అధికారులందరూ కూడా వచ్చేవాళ్ళు, ఈరోజు నా ప్రశ్న ఉందని చెప్పి. నేను ఆ వాయిదా తీర్మానం చూసి చెప్పేవాడిని, ఈరోజు సభ జరగదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి. ఒకవేళ సభ జరిగిన ఆ సభలో నేను సమాధానం చెబితే మళ్ళీ ప్రశ్నలు మాత్రం ఉండుండేవి కాదు. అంటే రాను రాను ఎలా దిగజారిపోయిందో సభ అనటానికి నేను ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను.